భూమి మీద వెళ్ళిపోయిన తర్వాత మరలా భూమి మీద అడుగు పెట్టే హక్కు, అధికారం ఏ ఒక్కరికి దేవుడు ఇవ్వలేదు. అది బైబిల్ చెప్పిన నిజం. ఎన్నడూ ఇంటికి రాడు, అతని స్థలమే అతన్ని మరిచిపోతుంది అంటున్నాడు. చూడండి, అంటే చనిపోయిన తరువాత జరిగే వాస్తవాలు ఇవా? అవును. అబద్ధాలను నమ్మి, మరొక జన్మ ఎత్తుతానని నమ్మి, మనిషి వ్రాసిన కట్టుకథలను నమ్మి, ఎందుకు పుట్టాడో తెలియకుండా ఈ ఉన్న విలువైన జీవిత కాలాన్ని ప్రేమల కోసం, అవునా, ఏమిటి ప్రేమల కోసం ఎంతమంది చచ్చిపోవట్లేదు చెప్పండి? ఎంతమంది తాము ప్రేమించిన అమ్మాయి దక్కలేదని విషం తాగి చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారండి, ఉరిపోసుకొని చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారండి, రైలు బండి కింద పీకలు పెట్టిన వాళ్ళు ఉన్నారండి. ఎంత తప్పు చేశారో తెలిసే వాళ్ళు. మరికొన్ని సందర్భాలండి, ఇద్దరు అనుకుంటారు ఇంకా మనకి ఎలాగ పెళ్లి చేయరు మన వాళ్ళు, కనుక ఏం చేద్దాం, ఇద్దరు కలిసి చచ్చిపోదాం. దేవదాసు పార్వతి అలాగే చచ్చిపోయారు. దేవదా మనం చచ్చిపోదాం, మళ్ళా పుడదాం. ఈ అబద్ధాలను నమ్మ మోసపోకండి. విలువైన జీవితం ఒకే ఒక్క జీవితం, దేవుడు మనుష్యులకిచ్చే అత్యంత విలువైన ఈ మానవ జీవితం.